Hi guys, welcome to my channel Sangeeta Swami 97. How are you all? I hope you all are good. నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ లేచి ఇక్కడ ఏం చేస్తున్నామో చెప్పే కన్నా ముందు మా మమ్మీ డాడీ ఇద్దరు సూర్యదేవుడికి నమస్కారం చేస్తున్నారు. నమస్కారం మీన్స్ అది ఒక దేవుడికి ప్రేయర్ చేస్తున్నారు. సో అదంతా నేను ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇక్కడ ఫస్ట్ 2 కోళ్ళని తీసుకొని వాటికి పసుపు వేసి ఇంకా వాటి మీద వాటర్ పోసి ఇంకా మా దేవుడికి ప్రేయర్ చేస్తున్నారు. సో ఆ కోళ్ళు కనుక ఇలా జల్లెత్తి ఇవ్వాలి అని అంటారు. మరి ఇంకా మీరేమంటారో తెలీదు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా అంటారు. అలా చేస్తే ఇంకా హ్యాపీ అన్నమాట. సో ఇంకా ఫెస్టివల్ స్టార్ట్ చేస్తామన్నమాట. ఇంకా ఇక్కడ మా లక్కీ అందరికీ హాయ్ చెప్తున్నారు. అందరూ లక్కీకి హాయ్ చెప్పండి కామెంట్లో. ఇంకా ఎర్లీ మార్నింగ్ కాబట్టి మాకే వాళ్ళందరూ టీ తాగుతున్నారు. ఇంక అందరం ఫ్రెష్ అప్ అయి స్నానాలు చేసుకొని ఇంక ఇక్కడ వచ్చేసి మా మమ్మీ డాడీ దేవునికి పూజ చేస్తున్నారు. ఫస్ట్ కంపల్సరీ పూజ చేసుకోవాలి. ఇంకా జల్లకి ఇచ్చిన తర్వాతకి వాటిని తీసుకెళ్ళి మా వాళ్ళు వేరే దగ్గర పెట్టారు. ఇంకా ఫస్ట్ దేవుడికి మొత్తం పూజ చేస్తున్నారు. పూజ మాత్రం ఎవ్రీడే కంపల్సరీ మా ఇంట్లో చేస్తారు. సో ఇక్కడ అందరం బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాం, హారతి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మా మమ్మీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట. మేము ఎందుకు ఈ ఫెస్టివల్ జరుపుతున్నాం అనేది నేను సౌండ్ కట్ చేశాను, నేనే చెప్తానన్నమాట. అలా చెప్పాలన్నమాట. ఇలా బెడ్షీట్ వేసి దాని మీద ఒక పిల్లో పెట్టి దాంట్లో 6 or 5 కర్రీ బౌల్స్, అంటే నేను చెప్పాను కదా జల్లకి ఇచ్చినాక ఇంకా చికెన్ సెంటర్కి వెళ్ళి దాన్ని కట్ చేపిచ్చేసి కర్రీ వండుతారు. సపరేట్ బౌల్లో కర్రీ వండుతారు అనమాట. వండిన తర్వాతకి ఇలా 5 or 6 పాట్స్ తీసుకొని అలా పెట్టాలి. పెడితే ఇంకా దేవుడికి ముడుతుంది అని అనుకుంటారు. సో మేము ఎందుకు మొక్కుతున్నామంటే మేము మహాకుంభమేళంకి వెళ్ళామని అందరికీ, నా ఫాలోవర్స్, నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుసు. సో మేము వెళ్ళినప్పుడు మా ముంగట మా 10 kilometers ముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదే ఒక 50 members చనిపోయారు. అంటే అందరు ఒకరు ఒత్తుకోవడం వల్ల అలా చనిపోయారు. సో ఆ ప్రాసెస్లో మా పేరెంట్స్ చాలా భయపడి మా ఇంటి దేవుడు పెద్ద గుసాయి తాతకి మొక్కారనమాట. మేము క్షేమంగా ఇంటికి వస్తే నీకు ఇలా ఫెస్టివల్ సెలబ్రేషన్ చేస్తామని. సో ఇంక ఇక్కడ వచ్చేసి కళ్ళు, స్ప్రైట్ అండ్ థమ్స్అప్. స్ప్రైట్ మీన్స్ వాటర్ అన్న పెట్టచ్చు, స్ప్రైట్ అన్న పెట్టచ్చు. అలా పెట్టి మనం దేవుడికి ఇలా వంచాలన్నమాట. ఇది ఓన్లీ అబ్బాయిలు మాత్రమే చేయాలి. సో అలా మా ఇంట్లో ఉన్న 4 అబ్బాయిలు కంప్లీట్ చేసేసారనమాట. అలా చేస్తే ఇంకా దేవుడికి ముడుతుంది అని ఫీల్ అవుతారు. సో అక్కడ మా సోనుగాడికి తెలీదు, చిన్న పిల్లగాడు. సో అందుకనే వాడికి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మేము ఏమేమి కర్రీస్ వండుకున్నామంటే ఇక్కడ వచ్చేసి నాటుకోడి కర్రీ అండ్ నాటుకోడి ఫ్రై, ఇంక ఇక్కడ వచ్చేసి వైట్ రైస్ అండ్ సాంబార్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంక ఇక్కడ వచ్చేసి అందరికీ మా మమ్మీ ప్రసాదం లాగా ఇస్తుంది. సో ఇంక మేము అందరం హ్యాపీగా మొక్కేసి ఇంకా ఎంజాయ్ చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.